హాయ్ హలో సౌజన్య సలీన్ వన్ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు నేను బ్రోకలీ తోటి దగ్గరికి ఇప్పుడు నేను కర్రీలాగా రెడీ చేస్తున్నానండి. అది ఎలా రెడీ చేస్తాను ఏంటంటే నా వీడియో ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దాం రండి. బ్రోకలీని అయితే నేను తీసేసుకొని మంచిగా ఉప్పు పసుపు వేసేసి వేడి నీళ్ళలో వేసేసి బాగా ఇలాగా ఉంచేసానమాట. ఏమైనా ఉంటే పైకి వచ్చేస్తాయి. మనం మరలా శుభ్రంగా ఇంకోసారి కడుక్కుందాము. ఇలా వేడి నీళ్ళు ఉంచిన తర్వాత మరలా ఇంకోసారి కడుక్కుంటే నీట్గా ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి. 1 or 2 times కడుక్కోండి. ఆ తర్వాత మనం ప్రాసెస్ చేద్దాం రండి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసుకున్నానండి. నూనె వేసేసుకొని ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కలుపుకోండి. ఇప్పుడు దీన్ని బాగా వేయించేసుకోవాలి. కొంచెం వేగేటప్పుడే మనం పసుపు కొంచెం సాల్ట్ వేసేసుకున్నాము. సాల్ట్ అయితే వేసేసానండి, కొంచెం సాల్ట్ వేసేసాను. దెన్ నెక్స్ట్ పసుపు వేసుకుందామండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు కూడా వేసుకున్నాను. ఆల్రెడీ పసుపు వేసి మనం ఉప్పు నీళ్ళలో ఉంచి ఉన్నాము. ఇది బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత అల్లం పేస్ట్ వేసుకున్నాను. తర్వాత ఇందులోకి మనం ఒక ఆలుగడ్డ కూడా కట్ చేసి ఉంచుకున్నాము. నెక్స్ట్ అయితే ఆలుగడ్డ వేసేసానండి. అల్లం పేస్ట్ ఆలుగడ్డ వేసేసాను. అది కొంచెం స్కిప్ అయిపోయింది ఇది. నెక్స్ట్ మనము బ్రోకలీని కూడా బాగా 2-3 times కడిగేసి అవి కూడా వేసేద్దాము. నెక్స్ట్ వచ్చేసి బ్రోకలీ కూడా వేసేస్తున్నామండి. 2 ఈక్వల్ టైమే పడుతుంది ఉడకడానికి. మనకి ఆలుగడ్డ ఈ బ్రోకలీ కాడలు కూడా కొంచెం మనకి ఆలుగడ్డ లాగానే ఉంటాయి కదా, కొంచెం అదే టైం పడుతుంది కాబట్టి రెండింటిని కలిపి వేస్తున్నాను. కొంచెం మన పసుపు వేడి నీళ్ళతో నానబెట్టడం వల్ల కొంచెం మెత్తగా అయితే అవుతుంది బ్రోకలీ కాడలు అనేవి. కాకపోతే ఏంటంటే ఈక్వల్గా టైం పడుతుందన్న ఉద్దేశంతో నేను రెండింటిని కలిపి వేసేసాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎంత ప్రాపర్గా కలిపేసి మూత పెట్టేస్తానండి. ఒక 2-3 minutes మగ్గాలి. మగ్గాక మరడం మనము ఏం చేస్తానని చూపిస్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి కారం వేసుకున్నామండి. కారం కొంచెమే వేస్తున్నాను. దెన్ నెక్స్ట్ టమాటా గ్రేవీ అండి, టమాటా ప్యూరీ వేస్తున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాము. కొంచెం మసాలా వేసేసి మనం పట్టేసుకుందామండి. మళ్ళీ మసాలాని వేసేసుకున్నానండి. మసాలా ముందు వేసేసాను, తర్వాత కొంచెం వాటర్ వేసేసేసాను. బాగా కలుపుకున్నాం ప్రాపర్గా. ఇప్పుడు బాగా కలిపేసాం కదండి. మీకు కావాలంటే కొంచెం లూజ్గా వాటర్ వేసుకోండి. నేనైతే పప్పు నంజుకు చేస్తున్నాను కాబట్టి నేను వాటర్ వేయడం లేదు. కొంచెం సాల్ట్ పడుతుందండి, సాల్ట్ వేసేస్తాను. సాల్ట్ వేసేస్తే మన కర్రీ రెడీ అయిపోయినట్టు. ఒక 2-3 minutes మూత పెట్టేసాం అనుకోండి, మన కర్రీ రెడీ అయిపోయినట్టే. కొంచెం తక్కువగానే ఉంది సాల్ట్. నెక్స్ట్ ఒక్కసారి ప్రాపర్గా కలిపేసేసుకొని బంద్ చేద్దాము. కొంచెం స్టీల్ది కదా, అడుగు కొంచెం అంటుకుంది. నేను అందుకని అడుగు నుంచి లేపుతలేదు, కలుపుతలేదు. ఒక్కసారి మూత పెట్టేసేద్దాము. మూత పెట్టేసి కొంచెం 2-3 minutes మగ్గనిచ్చేస్తే మన కర్రీ రెడీ అయిపోయినట్లేను. అయితే పెట్టేస్తానండి. ఒక 2-3 minutes తర్వాత మీకు చూపిస్తాను. ఒక్కసారి మూత తీసి చెక్ చేద్దామండి. 2-3 minutes అయిపోయింది. చూడండి ఎంత మంచిగా రెడీ అయిపోయిందో మన బ్రోకలీ కర్రీ. అంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మీకు నేను మసాలా ఒకటి స్కిప్ చేశాను కదండి. మసాలాలో నేను కొంచెం అంత ఎండు కొబ్బరి, 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర ప్లస్ మిరియాలు ఒక 2 లవంగాలు వేసి పట్టానండి. అంతే, వేరే ఏం పట్టలేదు. అది ముందు ప్రిపేర్ చేసుకొని ఉంచానమాట. అదే పొడి వేసాను, ఇంట్లోకి ఉండే తయారు చేసుకొని. ప్రత్యేకంగా ఇప్పుడు ఏం రెడీ చేయలేదండి నేను, అందుకే మీకు అది స్కిప్ చేశాను అనమాట. ఒకసారి ప్రాపర్గా కలిపేసేసుకొని దించేసేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తున్నాను. థ్యాంక్ యూ.